అందరికీ నమస్కారం. టాలీ ఎట్ హోమ్ అనే శీర్షిక సువిధా ఇన్ఫో మీడియా వారి సౌజన్యంతో ప్రతి ఆదివారం మీకు ప్రాక్టికల్ వేలో టాలీ ఇంట్లో కూర్చుని నేర్చుకునే విధంగా ఇంతకు ముందు ఎప్పుడూ మీ అనుభవంలో లేని పాఠాలని ప్రాక్టికల్ వేలో ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్ తోటి మీ ముందుకి మీకు అందరికీ అప్పజెప్పాలనే సత్సంకల్పంతో సువిధా మీడియా వారి ఇన్ఫో మీడియా వారి సహకారంతో లెసన్స్ను స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఆదివారం మీకు సువిధా మీడియా వారి టైమ్స్ పత్రిక అంటే ఏరియా వైజ్ పత్రికలు వస్తాయి మీకు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, గోకటపల్లి, అమీర్పేట్ ఈ ఏరియాలలో ఆ ఏరియాని మీకు కవర్ అయ్యేటట్టుగా మీకు ప్రతి ఆదివారం పత్రిక ఫ్రీగా మీకు పంచబడుతుంది. దాంట్లో నా పాఠాలను ప్రచురించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఎక్కడ మీరు ఒక ఇన్స్టిట్యూట్లో కానీ లేదా ఒక టెక్స్ట్ బుక్ ద్వారా కానీ చవి చూడని పాఠాలని మేము ముందుకి వాళ్ళని ఉద్దేశంతో మేము ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ కానీ, ఒక అన్ఎంప్లాయ్ కానీ, ఒక వ్యాపార యజమాని కానీ ఇంట్లో కూర్చుని కొంత టైం కేటాయిస్తే మీ అంతట మీరు దీని మీద పరిపూర్ణమైన నాలెడ్జ్ సంపాదించుకుని మీ వ్యాపారానికి మీకు అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టుగా మేము దీన్ని పాఠాన్ని రూపకల్పన చేయటం జరిగింది. అంతేకాకుండా ఒక హౌస్ వైఫ్ నేర్చుకున్నట్టయితే భర్త యాజమాన్యంలో ఏదైనా వ్యాపారం ఉంటే అతనికి చేదోడు వాదులుగా ఉండొచ్చు. అట్లనే రిటైర్డ్ పేరెంట్స్ కనుక ఉన్నట్టయితే పిల్లలకి వాళ్ళ వ్యాపార వ్యవహారాల్లో అకౌంట్స్ విషయంలో సహకరించవచ్చు. అట్లనే అన్ఎంప్లాయీ, ఎందుకంటే ఇవాళ టాలీ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందనేది అంతటా వినిపిస్తున్న మాట. కానీ టాలీ మామూలుగా నేర్చుకున్నంత మాత్రాన మీరు పరిపూర్ణమైన నాలెడ్జ్ని సంపాదించడం కానీ ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళటం కానీ అంత సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మనకు ఇంటర్మీడియట్ బుక్లోనో బీకామ్ బుక్లోనో ఒక ప్రాబ్లం తీసి మీకు దాంట్లో పాఠాలుగా చెప్పడం అన్ని ప్రతి ఇన్స్టిట్యూట్లో చేస్తున్న పని. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ దూరంగా ఉంటారు కాబట్టి అంతవరకు మీకు పాఠాలు చెప్తారు. దాంట్లో వాళ్ళని ఆక్షేపించడానికి కాదు నేను చెప్పేది, వాళ్ళ పరిమితి అంతవరకే ఉంటుంది. కానీ నేను నా వృత్తి ఆడిటర్ కాబట్టి, ఎందుకంటే అకౌంట్స్ యొక్క స్థితిగతులు దాని వ్యవహారం పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా మీ ముందుకు దాని నాలెడ్జ్ని పంచడం కోసం వీరి సహకారంతో, సువిధా ఇన్ఫో మీడియా వారి సహకారంతో మీకు పాఠాలు అందించడమే కాకుండా దీంట్లో ఒక కొత్త వరవడిని మేము దీని ద్వారా స్టార్ట్ చేస్తున్నాం. ఎట్లా అంటే మీరు ఒక పుస్తకం కానీ పేపర్ కానీ చదివినంతసేపు బాగానే ఉంటుంది. దాంట్లో కొంత అర్థం అవ్వచ్చు, కొంత అర్థం కాకపోవచ్చు. తర్వాత మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. మళ్ళీ మీకు అర్థం కాలేదని మళ్ళీ పేపర్ తిరిగేసి రివిజన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ మీకు ఈ రోజు ఒక కొత్త వరవడి అని ఎందుకు అంటున్నానంటే, నేను ప్రతి వారం ప్రచురించే పాఠాలకి ఒక వీడియో లెసన్ దీని ద్వారా ప్రజెంట్ చేస్తున్నాను. ఆ వీడియో లెసన్ని మీరు టాలీ ఎట్ హోమ్ బై ముదునూరి అని కనుక మీరు టైప్ చేసి యూట్యూబ్లో టైప్ చేస్తే ఏ వారానికి ఆ వారం లెసన్ మీరు వినటానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏదన్నా ఇంకా డౌట్స్ తీరకపోతే కూడా నేను దీని కింద పొందుపరిచిన టెలిఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి నన్ను క్లారిఫికేషన్ తెచ్చుకోవచ్చు. మీ అందరికీ అన్ని రకాలుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎక్స్పోజ్ చేద్దామనే సదుద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీ ఆదరణ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఇలా టాలీ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయనేది మాట ఎంతవరకు నిజమంటే, ఇలా టాలీ అనేది ఒక టూల్ అండి. టాలీ ఒకటి కాదు, దేర్ ఆర్ సో మెనీ అకౌంటింగ్ ప్యాకేజెస్. అకౌంటింగ్ ప్యాకేజెస్ ఆర్ నథింగ్ బట్ ఎ టూల్ టు కంప్యూట్ ది అకౌంట్స్ with a simple way and to get the reports easily and immediately. అయితే ఏమవుతుందంటే, మీకు మాన్యువల్ అకౌంట్స్లో ఉన్నంత స్ట్రెయిన్ కంప్యూటరైజేషన్ అకౌంట్స్లో ఉండదు. కాబట్టి ఏంటంటే, మీరు కాస్త మెలకువలు వహించి నా పాఠాలను పూర్తిగా మీరు
గనక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఒక పర్ఫెక్ట్ అకౌంటెంట్ అయిపోగలుగుతారు. తర్వాత ఏంటంటే మీరు ఏ పొజిషన్‌లో ఎళ్ళటానికైనా మీకు అన్ని రకాలుగా అవకాశాలుంటాయి. అయితే ఇంకోటేంటంటే మనిషికి ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ పెర్ఫార్మ్ సమ్ ఎకనామిక్ యాక్టివిటీ టు ఎర్న్ మనీ. ఏంటంటే డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఉందో మీకు తెలుసు. డబ్బు లేకపోతే మనం ఏమి చేయలేం. మనకి ఎంత గొప్ప ఆలోచనలున్నా మనం దాన్ని అమలుపరచాలంటే కనీసం డబ్బులుండాలి. ఇంకెంత గమ్మత్తంటే డబ్బు యొక్క మనం సృష్టించిన డబ్బులే మనల్ని బానిసలుగా చేసుకొని ఆడుతుంది. ఎందుకంటే మనం పుట్టుకకు డబ్బులు గావాలి. మనం పోయిన తర్వాత కూడా డబ్బులు తీసుకునే పోతాం. అంటే డబ్బుకంత విలువుంది. డబ్బు పేదరికాన్ని నిర్మూలిస్తుంది. మన కోరికలను తీరుస్తుంది. ఎన్నో డబ్బుని దేశ ఆర్థిక అభివృద్ధి గాని, లేతే మన ఆర్థిక అభివృద్ధి గాని ఈ డబ్బు అంతగా ఉపయోగపడుతుంది. సరే డబ్బుని ఎలా సంపాదిస్తారనే దానికి ఆలోచిస్తున్నట్టయితే ముఖ్యంగా 3 కేటగరీస్ కింద నేను మాట్లాడగలుగుతాను. ఒకటి ఎంప్లాయ్‌మెంటు, 2 ప్రొఫెషనల్ సర్వీసెస్, మూడోదేమో బిజినెస్. ఉద్యోగం అనేటప్పటికేంటంటే మీకు తగిన క్వాలిఫికేషన్ ఉంటే మీకో ఉద్యోగం వస్తుంది. మీరు సర్వీస్‌ని బట్టి మీ సాలరీ కూడా నిర్ణయించబడుతుంది. దానికి మీకు ఏ విధమైన పెట్టుబడి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. మీ నాలెడ్జే మీకు పెట్టుబడి. రెండోదేంటంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ లైక్ మీ. అంటే నాలాగా కొంత ఎక్స్‌ట్రా నాలెడ్జ్ అంటే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఫస్ట్ క్యాడర్ కంటే సెకండ్ క్యాడర్‌లో కొంత స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్ స్టార్ట్ చేయొచ్చు. దాని ద్వారా మీరు సర్వీస్ రెండర్ చేసి మీరు రెమ్యునరేషన్ పొందొచ్చు. అది కూడా డబ్బే. దీంట్లో కూడా మీరు డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏమాత్రం ఉండదు. ఉన్న కొద్దో గొప్పో అది లెక్కలోది కాదు. మూడోదేంటంటే బిజినెస్. బిజినెస్‌కి కంపల్సరీగా డబ్బు కావాలి. ఏ విధమైన విజ్ఞానం మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకున్నా దానికి తగిన విజ్ఞానం మీకు నాలెడ్జ్ మీకు లేకపోయినా కూడా మేనేజరల్ పవర్స్ గనక మీకుండి డబ్బున్నట్టయితే మీరు దాన్ని స్టార్ట్ చేసి దాంట్లో ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. అయితే ఇప్పుడు 2 వర్గాలకి ఏంటంటే ఉద్యోగానికి గాని, ప్రొఫెషనల్ సర్వీసెస్ గాని ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ తగినంత ప్రోత్సహిస్తారు. "ఎళ్ళరా బాబు చేసుకో 4 డబ్బులు సంపాదించరా" అంటారు. కానీ బిజినెస్ చేస్తాననేటప్పటికి ఫస్ట్ ఇంట్లోంచి, ఫ్రెండ్స్ నుంచి డిస్కరేజ్‌మెంట్ వస్తుంది. "ఎందుకురా రిస్కు? ఏదో చదువుకున్నావు గదా! నువ్వేదో ఏదో ఒకటి ఉద్యోగం చెయ్యి. మనకున్నది సరిపోదా" అన్న మాటలు మాట్లాడతారు తప్ప, "మేము వెనక ఉండాంలేరా! నీకు తగిన సహకరిస్తాం. నీ ఆలోచన చంపుకోవద్దని" ఏ పేరెంట్స్ ఎంకరేజ్ చేసిన సందర్భాలుండదు. ఈవెన్ 1% కూడా ఎంకరేజ్‌మెంట్ ఉండదేమో. అటువంటి సందర్భంలో మీ కోరికని గట్టిగా మీ 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 కోరిక మీకు ఆలోచన మీ మీద నమ్మకం మీకున్నప్పుడు దాన్ని అమలు జరిపే ప్రయత్నంలో మీరు పడతారు. కాబట్టి అప్పుడేం చేస్తారు? ఎవరిని చేయకుండా పర్వాలేదు మీరెంత సహకరించినా, సహకరించకపోయినా నాకు ఆ నమ్మకం ఉందన్న ఉద్దేశంతోటి మీ దగ్గర ఏదన్నా ఉన్న డబ్బులు గాని, మిగతా ఏదో రకంగా డబ్బు సంపాదించి మీరు వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు ఒక ఛాలెంజ్‌ని ఎదుర్కోవాల్సొస్తుంది. మీరు అనుకున్న డ్రీము నెరవేరటానికి చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సొస్తుంది. ఎందుకంటే మీ డ్రీమ్‌లో విపరీతమైన లాభాలొచ్చినట్టు, టర్నోవర్ ఉన్నట్టు కలలు కంటారు. కానీ నిజంగా వ్యాపారంలో దిగేటప్పటికి అది పూర్తిగా వ్యతిరేకత కూడా రావచ్చు. కాబట్టి ఏంటంటే దాన్ని సాధించుకోవడానికి 24 గంటలు శ్రమించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ టెన్షన్ నుంచి బయటికి రావాలి. అయితే దీంట్లో సరే మీ శ్రమ పోతుందనేది కాదు. దీంట్లో మీ పెట్టుబడి అనేది ఉంది. కాబట్టి ఈ పెట్టుబడిని ఎప్పుడు కూడా నేను నా మాట రైటు, నా ఆలోచన రైట్ అని నిరూపించుకోవాలన్న పరిస్థితిలో మీరుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకొక రిపోర్టింగ్ అనేది అవసరం. రిపోర్టింగ్ 2 రకాలుగా ఏ బిజినెస్‌కైనా 2 రిపోర్ట్స్ అవసరం. 2 రిపోర్ట్స్ ఏంటంటే ఒకటి మీరు చేస్తున్న ప్రాజెక్ట్‌లో లాభదాయకమా? ఉంటే ఎంత లాభం ఉంది? నిజంగా మీరు అనుకున్నంత లాభం వస్తుందో రాదా అని నిరూపించడానికి ఒక స్టేట్‌మెంట్. రెండోదేంటంటే అసలు మీరు పెట్టిన పెట్టుబడెంత? ఇతరుల సహకారం గూడ్స్ ద్వారా గాని, సర్వీసెస్ ద్వారా గాని, ఫైనాన్స్ గాని తీసుకున్నదెంత? అట్లనే ఇతర సర్వీసెస్ తీసుకుంటే సాలరీస్ గాని, రెంట్స్ గాని, టాక్సెస్ ఇంకెంత పే చేయాల్సొస్తుంది? ఈ మొత్తానికి సరిపడే వనరులు నా దగ్గరున్నాయా? స్టాక్ రూపంలో గాని, డబ్బుల రూపంలో గాని, రావాల్సిన బాకీల రూపంలో గాని, డిపాజిట్‌ల రూపంలో గాని దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అంటారు దాన్ని. కాబట్టి ఏంటంటే ఆ రూపంలో ఉన్నాయో లేదో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం ఉంటది. కాబట్టి ఏంటంటే దాన్ని నిరూపించుకోవడానికి అకౌంట్స్ పరిజ్ఞానం అవసరం. దానికి ఏంటంటే మీకు ఇదే 1494లో మీకు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. అయితే ఆ రోజున వాడిన పదాలని ఈ రోజుకి కూడా వాడుతున్నాం. ఇక ముందు కూడా అదే వాడతాం. సో ఏంటంటే మనకి దాంట్లో మీకేం చేశారంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని 3 భాగాలుగా చేశారు. అంటే పర్సనల్ అకౌంట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక మనిషి మాత్రమే బిజినెస్‌ని ప్లాన్ చేయగలుగుతాడు. అతను మాత్రమే దానికి తగిన ఫైనాన్స్‌లను అరేంజ్ చేసుకొని
వ్యాపారం చేయగలుగుతాడు. అతను ఒక్కరి వల్ల కాదు. తర్వాత ఏంటంటే లైసెన్సింగ్ అథారిటీస్ ఉండాలి. వాళ్ళు మనుషులే. అయితే అంటే ఆర్గనైజేషన్ ఎవరి వల్ల అవుతుంది? ఒక మనుషుల వల్ల, గవర్నమెంట్ వల్ల అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఒక ఎంప్లాయీ కావాలి, ఒక కస్టమర్ కావాలి, ఒక సప్లయర్ కావాలి. వీళ్ళందరూ కావాలి. వీళ్ళందరి యొక్క మనుషుల యొక్క సహాయ సహకారాలతో మాత్రమే మీరు వ్యాపారం నిర్వహించగలుగుతారు. రెండోది ఏంటంటే ఆస్తులు. ఆస్తులంటే ప్రథమంగా మీకు కామన్ ఆస్తి ఏంటంటే క్యాష్. అంటే క్యాష్ లేకపోతే ఇందాక మనం అనుకున్నది ఏంటంటే డబ్బు లేకపోతే మనం ఏం చేయలేనట్టు క్యాష్ లేకపోతే మనం ఏం చేయలేం. అంటే క్యాష్ ఈక్వలెంట్స్ అంటే క్యాష్ తోటి ముందుగా మనం ఫర్నిచర్ గాని అవన్నీ కొనుక్కుంటాం. తర్వాత మనం చేస్తున్న బిజినెస్‌కి అనుగుణంగా మనకు కావాల్సిన ఆస్తులను సమకూర్చుకుంటాం. ఎందుకంటే మెషినరీస్ గాని, వెహికల్స్ గాని అది ఇట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. దాని తర్వాత ఏంటంటే ఈ ఈ ఈ ము మూడోది ఏంటంటే అసల మీకు దీంట్లో ఆదాయాలు ఎలా వచ్చినియి? ఎంత మేరకు ఆదాయాలను సమకూర్చుకోగలిగారు? ఆదాయం సమకూర్చుకోవడానికి ఎన్ని ఖర్చులు పెట్టాల్సొచ్చింది? ఎంత వాల్యూమ్ ఆఫ్ మనీ మనం స్పెండ్ చేయాల్సొచ్చింది? ఇవన్నీ యేసుకుంటే మనకి లాభమా? నష్టమా తేలుతుంది. ఈ 2 స్టేట్‌మెంట్‌లే ఎటువంటి బిజినెస్‌కైనా అవసరం. ఈ 2 స్టేట్‌మెంట్‌లు కావాలంటే ఈ 3 రకాల అకౌంట్స్ ద్వారా మీకు వస్తాయని ఆయన 1494లో డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని క్రియేట్ చేసిన వారు చెప్పారు. అయితే ఏమవుతుందంటే ఫస్ట్ 2 కేటగరీస్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్‌లో మీకున్న ఫైనాన్షియల్ యొక్క స్థితిగతులను చెప్తుంది. మీరు ఎక్కడున్నారనేది చెప్తుంది. వేరే అమ్మాయి అని క్వెషన్ యేసుకుంటే నీకిన్ని అప్పులున్నాయి. దానికి తగిన ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పి మిమ్మల్ని నిద్రపుచ్చుద్ది. మూడోదేంటంటే ఒక నామినల్ అకౌంట్ అంటే ఖర్చులు, ఆదాయాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మీకింత ఆదాయం వచ్చింది. ఆదాయం సంపాదించడానికి ఇంత ఖర్చులయినియి. తర్వాత ఇక దాంట్లో ఆదాయంలోంచి మిగతా నిర్వహణ ఛార్జీలు పోతే, మెయింటెనెన్స్ ఛార్జీలు పోతే మీకు నికరంగా ఇంత మిగిలిందని మీకు చెప్పడానికి అది మీకు దొరుకుతుంది. అట్లా ఏంటంటే అయితే మీరేంటి 3 ఎందుకు చేశారు? 4 ఎందుకు చేయకూడదు? 2 ఎందుకు చేయని క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే దీంట్లో 3 ఇప్పుడు ఆస్తులొచ్చినాయి అంటే నిర్వహణకి డబ్బులు కావాలి. అది డబ్బు లేనిదే ఏం జరగదు కాబట్టి నిర్వహణ తగినట్టుగా ఆస్తులు అక్కడున్నాయి. ఇది ఎవరు తెచ్చారు? ఎవరి సహకారం వల్ల బిజినెస్ స్టార్ట్ అయ్యి రన్ అవుతుందంటే వ్యక్తుల వల్ల అవుతుంది. మరి ఇంకోటేంటంటే వ్యాపారం అన్న తర్వాత అలా ఖర్చులు, ఆదాయాలు సహజం. ఆ ఖర్చుల ఆదాయాలను తెలియపరచడం కోసం నామినల్ అకౌంట్స్. నామినల్ అంటే టెంపరరీ. కాబట్టి ఏంటంటే ఈ 3 కేటగరీస్ యాప్ట్‌గా ఉన్నాయి. కరెక్ట్‌గా 3 తప్ప ఇంకొకటి కూడా మనకు అవసరం లేదని మనకి దీంట్లో గ్రహించడం జరుగుతుంది. ఆ విధంగా మీరు చేయాలి. అయితే దీంట్లో అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ముందు ఏదైతే ఖర్చు పెట్టారో దాన్ని రికార్డింగ్ రూపంలో చేసుకోవాలి. రికార్డింగ్ తర్వాత దీన్ని మళ్ళీ దేనికి దానికి క్లాసిఫై చేయాలి. డివిజన్ చేసుకోవాలి. అంటే పెట్టుబడి ఎంతుంది? కస్టమర్ ఏంటి? సప్లయర్ ఏంటి? ట్రావెలింగ్ ఎంత? ట్రాన్స్‌పోర్ట్ ఎంత? దేనికి దాన్ని క్లాసిఫై చేసుకోవాలి. చేసిన తర్వాత దాన్ని టోటల్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలి. తర్వాత నిజంగా నేను చేసిన లెక్క కరెక్టా? 2 రోజులు 4 కావాలి. 6 కాకూడదు, 5 కాకూడదు. నిజంగా అది అట్లా అయిందా లేదా నిరూపించుకోవడానికి ఒక ట్రయల్ చేస్తాం. దాన్ని ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. దాని తర్వాత అక్కడి నుంచి మీరు ఆహ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారంటే దాన్ని అకౌంటింగ్ సైకిల్ అంటారు. సో ఎప్పుడు కావాల్సొచ్చినా వేర్ యామ్ ఐ అని క్వెషన్ గాని, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ మై బిజినెస్ అని తెలుసుకోవాలంటే ఈ సైకిల్ మొత్తం చూసుకుంటూ రావాలి. అంటే ఇది ఒక లెంగ్తీ ప్రొసీజర్. టైమ్ టేకింగ్. కాబట్టి ఏంటంటే, అయినా మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి చేసుకుంటూ వస్తారు. కానీ ఇప్పుడు మీ అందరి అదృష్టం మేము ఆ కష్టాలు ఎన్నో పడ్డాము. ఇయాల ఇక్కడికొచ్చాము. మేము కూడా అకౌంటింగ్ ప్యాకేజ్‌ని ఇయాల మేము మీకు చెప్తున్నామంటే మేము అంతకుముందు చాలా బాధలు పడ్డాం. అయితే మాకు మాన్యువల్ సిస్టమ్‌లో అకౌంటెన్సీ యొక్క సిస్టమ్ పూర్తిగా అవగాహన చేసుకున్నాం కాబట్టి, ఇయాల కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ చేయడానికి మేము ఈజీగా ఫీల్ అవుతున్నాం. అదే మీకు చెప్పడానికి మాకు ధైర్యం కూడా ఉంది. కాబట్టి ఏంటంటే అకౌంటింగ్ ప్యాకేజీ నేర్చుకోవడం చాలా సులువు. ఎవరు పడితే వాళ్ళు. మీకు ఏ విధమైన కామర్స్ నాలెడ్జ్ అక్కర్లేదు. మెయిన్‌గా దీంట్లో ఏంటంటే డెబిట్, క్రెడిట్ అనే 2 సంవత్సరాల ద్వారా మీకు ఈ అకౌంట్స్ అన్నీ నడుస్తాయి. అయితే మీకు ఏంటంటే దీంట్లో ఈజీగా మీరు ఒక ఎంట్రీని చూసి దాంట్లో మీరు దాన్ని క్లాసిఫై చేసుకొని దాన్ని ముందు ఐడెంటిఫై చేసి దాని ప్రకారం పాస్ చేసేస్తే రిపోర్ట్స్ అన్నీ అదే చేసేస్తుంది. మీరు అకౌంటింగ్ సైకిల్ దీంట్లో పాటించాల్సిన అవసరం లేదు. రిపోర్ట్స్ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతాయి కాబట్టి మీరు ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎందుకంటే అకౌంటెంట్ అవసరం లేకుండా ఒక యజమాని నేను ఎక్కడున్నానని చూసుకోగలుగుతాడు. నాకు రావాల్సిన బాకీలని డేట్ చూసుకోగలుగుతాడు. దాని ప్రకారం రిమైండర్స్ పంపించగలుగుతాడు. తర్వాత ఏంటంటే ఏం జరుగుతుందనేది కంటికి కనిపించినట్టు కనిపిస్తుంది. అది మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్‌లో కంప్లీట్ ప్యూర్‌లీ అకౌంటెంట్ మీద బేస్ కావాలి. ఆయన ఓ 10 రోజులు మానేస్తే మనం డార్క్‌లో పడిపోతాం. ఎందుకంటే
దాంట్లో ఏదైనా తప్పులు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అదే కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌లో తప్పులు జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఇక్కడ కూడా తప్పులు జరుగుతాయి. కానీ ఏంటంటే చాలా చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ గనక నేర్చుకోగలిగినట్టయితే మనం అందరికీ ఒక యజమానికి గాని, ఒక అన్‌ఎంప్లాయ్‌కి గాని, ఒక హౌస్ వైఫ్ గాని, ఒక రిటైర్డ్ పర్సన్ గాని ఎవ్వరు పడితే వాళ్ళు. దీంట్లో మీకు కావాల్సింది ఒకటే ఒకటి. కేవలం ఇంట్రెస్ట్. అంటే మీరు సైన్స్ స్టూడెంటా? ఆర్ట్స్ స్టూడెంటా? లేపోతే 10థ్ క్లాసే చదివి ఆగిపోయారా? అనేది ఇక్కడ దాంట్లో ఇమ్మీడియేట్. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ అకౌంట్స్ చేయాలి అని. ఎందుకంటే ఇది సింపుల్ సబ్జెక్ట్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే మనోళ్ళందరూ మన ఆథర్స్ గాని, బుక్ రైటర్స్ గానివ్వండి, మన 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 బోధకులు గాని వీళ్ళందరూ చేసిందేంటంటే దీన్ని ఒక భూతంగా సృష్టించారు. అకౌంట్స్ నేర్చుకోవడం చాలా హెడేక్ సబ్జెక్టు. ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదని మొదటి పాఠంలోనే చెప్పటం నేను చాలా మందిని చూశాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అకౌంట్సు అసల ఏ విధమైన అకౌంట్స్ అందరికీ అవసరం. అందరికీ తెలుసు. గుర్తుపెట్టుకోండి. అమ్మ, నాన్న చదువుకున్నా, చదువుకోకపోయినా వాళ్ళకి అకౌంట్స్ తెలుసు. ఎందుకు చెప్పమంటారా? తర్వాత అకౌంట్స్‌లో ఏమేమి జరుగుతుంది? బడ్జెటింగ్ చేస్తారు, ప్లానింగ్ చేస్తారు, ఫోర్‌కాస్టింగ్ చేస్తారు. ఇవన్నీ అడ్జస్ట్‌మెంట్‌లు చేస్తారు. ఇవన్నీ అకౌంట్స్‌లో. అయితే దీంట్లో అమ్మ నాన్న ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? ఫ్యామిలీ ఎప్పుడు ఇబ్బందులు పడకుండా ఉంటే ఏం చేయాలో అమ్మ ప్లాన్ చేయగలుగుతుంది. ఈవెన్ దో షీ ఈస్ నాట్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఈవెన్ దో షీ డోంట్ నో అబౌట్ కామర్స్. అట్లనే ఒక రైతు ఎంత పెట్టుబడి పెట్టాలి? పెట్టుబడి ఏ విధంగా మనం తెచ్చుకోవాలి మన దగ్గర? లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? పంట ఎంతొస్తుంది? ఆ పంటొచ్చిన తర్వాత నేను నా కుటుంబ ఖర్చులకి ఎంత ఆపుకోగలుగుతాను? మిగతా బాకీలు ఎంత తెచ్చుకోగలుగుతాను? తర్వాత రేపటి రోజున ఎలా ఉంటుందో తన స్థితి, తన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఫోర్‌కాస్ట్ చేయగలుగుతాడు. అతనికి ఏ విధమైన కామర్స్ నాలెడ్జ్ లేదు కదా! కానీ కామర్స్ అనేది అందరికీ తెలిసిన సబ్జెక్టు. ప్రతి ఒక్కడు కామర్స్ తోటే జీవితం. మనకి గాలి ఎంత అవసరమో కామర్స్ కూడా అంతే అవసరం. కానీ మనోళ్ళు కల్పించిన భయోత్పాదంతోటి మనం కామర్స్‌కి దూరం అయిపోయాము. ఇయాల కామర్స్ స్టూడెంట్స్ కూడా ఈవెన్ సీఏ నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఈవెన్ ఇయాల సీఏ చేస్తున్న క్యాండిడేట్స్ కూడా పూర్తిగా ప్రాక్టికాలిటీ లేక ఇవాళ డిగ్రీలు చేసి డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ రోడ్డు మీద ఉన్నారు. 10, 20,000 రూపాయలకు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ నిజంగా సబ్జెక్ట్ గనక తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీరు మాన్యువల్ సిస్టమ్‌ని ముందుగా కొంచెం ఫాలో అయితే కంప్యూటరైజ్డ్ సిస్టమ్ చాలా ఈజీ. మీరు పెర్ఫెక్ట్ అకౌంటెంట్ కావాలంటే బేసిక్ నాలెడ్జ్ తరోగా ఉండగలిగితే అది నేర్చుకోవడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకని ఏంటంటే నేను కొత్త కొత్త డెఫినిషన్స్ తయారు చేశాను. ఇవాళ పుస్తకాల్లో ఉన్న డెఫినిషన్స్‌కి నా డెఫినిషన్స్‌కి చాలా తేడా ఉంటుంది. మీరు ఈజీగా కళ్ళు మూసుకొని ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. దానికి మీరు ఖచ్చితంగా నేను హామీ ఇస్తాను. మీకు ధైర్యం చేసి ముందుకు రండి. నా పాఠాలు వినండి. నా పాఠాలను చదవండి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా, ఏమాత్రం మీకు ఇదున్నా కూడా నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవడానికి మీకు ఎప్పుడూ స్వతంత్రం ఉంది. మీరు ఆ విధంగా ఫీల్ కావక్కర్లేదు. ఎందుకంటే నా కాన్సెప్ట్ కూడా ఏంటంటే టీచర్ విత్ యూ అనేది కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు మాస్టారు పాఠంతో సిద్ధంగా మీకు ఉండాలి. అంటే ఎప్పుడు చూసినా క్లాస్ రూమ్‌లోకి మీరు అనుకుంటే క్లాస్ రూమ్‌లోకి వెళ్ళిపోగలుగుతారు. మాస్టారు ప్రత్యక్షమవుతాడు. అది నా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ నేను పూర్తిగా నెరవేర్చుకోవాలంటే మీ నుండి 100% సహకారం నాకు కావాలి. ఏంటంటే మొత్తం చాలా ఏరియాస్‌లో ప్రస్తుతానికి ఒక 6 ఏరియాస్‌లో ప్రతి ఆదివారం మీకు పేపర్ సర్క్యులేట్ అవుతుంది. మీరు పేపరు మీకు గనక అందుబాటులో అందకపోతే మీరు ఆన్‌లైన్‌లో కూడా పేపర్ చదవచ్చు. ఆన్‌లైన్‌లో suvidhainfomedia.com కొట్టినట్టయితే మీకు ఏ వారం పేపర్ ఆ వారం పాత పేపర్‌లు కూడా చదవచ్చు. దాన్ని కంప్లీట్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఆ పూర్తి పాఠాలను మీరు డౌన్‌లోడ్ చేసి ఒక నోట్స్‌గా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అన్ని రకాలుగా మీరు పేపర్ దొరకలేదనే ఫీల్ కాక్కర్లేదు. మీకు అందొచ్చు, అందకపోవచ్చు. మీ ఏరియా దూరంగా ఉంటే మీకు అక్కడ లేకపోతే అందకపోవచ్చు. కానీ suvidhainfomedia.com అనేది కనుక మీరు చూసినట్టయితే దాంట్లో ఈ పేపర్ చదవచ్చు. ఈ పేపర్ ద్వారా మీరు పూర్తిగా అన్ని పాఠాల్లో మీరు గతంలో పాఠాలు కూడా మీ ముందుంటాయి కాబట్టి ఇవాళ నా సంకల్పం నేను అనుకున్నది సాధించుకోవడానికి మీ అందరి సహకారం నాకు పూర్తిగా అవసరం. నా ఒక్కడి వల్ల ఏది కాదు. ఈ ఉచిత పాఠాలని మీరు స్వీకరించి మీరు డెవలప్ అయ్యి మాస్టారు మీ పాఠాలు మమ్మల్ని ఏ దారికి తీసుకెళ్ళినాయని మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ రేపు ఇప్పుడు నేను ఇవాళ చెప్పిన పాఠం రేపు మీకు ఆదివారం అంటే 19వ తారీఖు ఆదివారం పేపర్‌లో మీకు వస్తుంది. టాలీ అట్ హోమ్ అనే శీర్షిక మీద కనిపిస్తుంది కాబట్టి మీరు దాన్ని చదవండి. చదివిన తర్వాత మీరు దాన్ని ఫాలో అవుతారని పూర్తిగా నేను నమ్ముతాను. తర్వాత ఏంటంటే ఈ వీడియో కిందనే నేను నా టెలిఫోన్ నంబర్ కూడా ఇచ్చాను. తర్వాత మీకు మీరు సువిధ మీడియా ఇన్ఫో మీడియా .com అనేది కూడా దీంట్లో రాస్తాను.
మీరు దాంట్లోకెళ్ళి చూడండి. కాబట్టి ఏంటంటే ఇంతటితోటి నేను మీకు ఈ ఉపోద్ఘాతాన్ని ఇంతటితోటి ఆపుతున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూస్‌గా ఎవ్రీ వీక్ మాకు ఎవ్రీ వీక్ ఆ పాఠాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత ఇంకోటి కూడా మీకు ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే, ఇవాల్టి వరకు ఇండియాలో ఏ చోట కూడా చెప్పని విధంగా మీకు ప్రాక్టికల్ వేలో వోచర్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొనొస్తాను. శుభ్రంగా మీరు రియల్ టైమ్ అకౌంట్ చేయండి. దీంట్లో డమ్మీ అకౌంట్స్‌కి తావు లేకుండా చేస్తాను. మీ శ్రద్ధ నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఆ ఎంకరేజ్‌మెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఇంతటితో మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.